నాగపంచమి రోజు కత్తులని వాడకపోవడం, నాగలి దున్నకపోవడం వంటివి చాలామంది పాటిస్తూ ఉంటారు. దాని వెనుక ఉన్న చిన్న కథని తెలుసుకుందాం. పూర్వం ఒక కాపు పొలము దున్నుచుండగా ఆ నాగలి ఒక బొరియలోకి దిగబడుతుంది. అందులో ఒక పాము తన పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. ఆ పిల్లలన్నీ ఆ నాగలి వేటుకి చనిపోతాయి. తల్లిపాము వచ్చి చూసేసరికి పిల్లలు చనిపోవడం గమనించి దుఃఖం చెందుతుంది. వెంటనే ఉద్రేకంతో ఆ పాము రైతు ఇంటికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ రైతుని, రైతు పిల్లల్ని చంపుతుంది. కానీ దానికి ఇంకా కసి తీరలేదు. మళ్ళీ ఆ రైతు పెద్ద కూతురు, అప్పటికే పెళ్ళైన పెద్ద కూతురు ఇంటికి వెళ్ళి ఆమెని కూడా చంపాలని అనుకుంటుంది. ఆనాడు నాగపంచమి అవ్వడం వల్ల ఆమె అనంతనాగుని పూజ చేస్తూ ఉంటుంది. అందువల్ల కొంతసేపు వేచి చూస్తుంది ఈ పాము. ఈ పాముకి అలా వేచి ఉండడంలో ఆకలి వేసి అక్కడ పెట్టిన నైవేద్యాన్ని తినేస్తుంది. అప్పుడు దాని ఉద్రేకం శాంతిస్తుంది. కుమార్తె పూజ ముగించుకొని కన్నులు తెరవగా పాము ఆమెకు విషయం చెప్పింది. ఆమె క్షమాపణ అడుగగా క్షమిస్తుంది. కుమార్తె తన వారిని బ్రతికించమని కోరగా ఆమెకు అమృతంను ఇస్తుంది. తండ్రి ఇంటికి వెళ్ళి కుమార్తె వారిని బ్రతికిస్తుంది. అప్పటి నుండి ఈరోజు నాగలితో దున్నరాదు, కూరగాయలు కూడా తరగరాదు అనే నియమం వచ్చింది. కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.